అంటే మీ హీరో ఓడిపోయాడా? ఓడిపోయాడు. ఇప్పుడేం చేస్తాడు మీ హీరో? విల్ హీ గివ్ అప్? గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస గర్జన కన్నా భయంకరంగా ఉంటుంది. దీని మీద ఒక చిన్న స్టోరీ ఉంటుంది అనమాట. ఒక అమ్మాయి ఒక ఊరు నుంచి రోజు ఆ ఊరు బయట వరకు వచ్చి అక్కడ ఒక రిక్షా వస్తే ఆ రిక్షా ఎక్కి సిటీకి వెళ్ళి కాలేజీకి వెళ్ళి చదువుకొని మళ్ళీ వచ్చేది. 4 అబ్బాయిలు ఆ బస్ స్టాప్ దగ్గర గోడ దగ్గర కూర్చొని రోజు కామెంట్ చేసేవారు, ఈ రోజు నువ్వు ఈ డ్రెస్ వేసుకున్నావా, అయితే నేను రేపు ఇదే డ్రెస్ వేసుకుంటా. రోజు ఎలా రా మీ ఇద్దరు ఒకే కలర్ డ్రెస్ వేసుకుంటున్నారు? అదంతేరా, అదేరా మామ మేము అడుగుతున్నాం. రేపు నువ్వు ఏ డ్రెస్ వేసుకుంటావో ఇలా కామెంట్లు చేసుకుంటా కూర్చుంటూ ఉన్నారు వాళ్ళు. ఆ అమ్మాయి 10th చదివింది, ఇంటర్ చదివింది, గ్రూప్స్ ఎగ్జామ్స్ రాసుకుంది, గవర్నమెంట్ ఆఫీస్ జాబ్ అయింది, వాళ్ళు అక్కడే కూర్చున్నారు. ఈ అమ్మాయి గవర్నమెంట్ జాబ్ వచ్చింది. నెక్స్ట్ టైం ఇదేంటిది బస్సులో రాకుండా మన ఊరికి కారు వస్తుంది అంటే ఆ అమ్మాయి కలెక్టర్ అయ్యొచ్చు. జిల్లాధికారి వాళ్ళు మాత్రం రోజు మార్నింగ్ అదే గోడ మీద కూర్చోవడం, కామెంట్ చేయడం, పోయి పని చేసుకోవడం, మళ్ళీ సాయంత్రం అమ్మాయి తిరిగి వచ్చేయడం అదే గోడ మీద కూర్చోవడం, కామెంట్ చేయడం, తర్వాత ఇంటికి వెళ్ళిపోవడం. కానీ తను వెళ్ళిన తర్వాత అక్కడ ఏం చేస్తోంది? 9 to 5, మార్నింగ్ 9 to ఈవినింగ్ 5. తిరిగి వచ్చిన తర్వాత అందరిలానే ఇంట్లో పని చేసుకోవడం, ఇంట్లో మళ్ళీ బుక్ తీసేది కాదు, కానీ మార్నింగ్ 9 to ఈవినింగ్ 5 చాలా కరెక్ట్గా చదువుకునేది. డిస్ట్రిక్ట్ లైబ్రరీకి వెళ్ళి తనకు నచ్చిన బుక్స్ తీసుకుని చదువుకునేది, అక్కడే నోట్స్ ప్రిపేర్ చేసుకునేది, వచ్చేసేది. వీళ్ళేమనుకునేవారు, వెళుతోంది వస్తోంది, ఎంతోమంది అమ్మాయిలు పోతుంటారు వస్తూ ఉంటారంటే సినిమా డైలాగులు, కామెంట్లు. కానీ ఒకరోజు అమ్మాయి బస్సులో రాలే, కారులో వచ్చింది, ఆన్ గవర్నమెంట్ డ్యూటీ. ఆ అమ్మాయి అక్కడ ఉన్నటువంటి అదే గ్రామానికి కలెక్టర్ అయి తిరిగి వచ్చింది. అప్పుడు ఎలా ఉంటుంది వాళ్ళకి? ఇప్పుడు చేయమని కామెంట్. ఆ అమ్మాయి ఆ రోజు అక్కడ కారు ఆపి ఏం చెప్పింది చెప్పండి? ఎప్పుడు ఆగలే, 10th ఎగ్జామ్స్ అప్పుడు ఆగలే, ఇంటర్ ఎగ్జామ్స్ అప్పుడు అలా కామెంట్ చేసినప్పుడు ఆగలే, నువ్వేం చదువుతావు నువ్వేం చేస్తావు అన్నప్పుడు ఏమీ ఆగలే, బాధపడుతుంది, వెళ్ళిపోయింది, ఒక్కోసారి ఆలోచించింది, వెళ్ళిపోయింది. మరి జాబ్ వచ్చిన తర్వాత తిరిగి వస్తున్నప్పుడు కారు డోర్ తీసి ఆ అమ్మాయి ఏం చెప్పింది? దీని ఎక్స్పెక్టేషన్, తన డైరీ తీసి వాళ్ళ చేతిలో పెట్టి, ఈ 4 సంవత్సరాలు మీరు నన్ను చేసిన కామెంట్స్ అన్నీ దీంట్లో రాశాను. ఆ కామెంట్స్ ఏంటి తెలుసా? నువ్వేం చేస్తావు, నువ్వేం చదువు ఉద్ధరిస్తావు, నువ్వు చేసి సరిపోక మళ్ళీ మీ అమ్మ అయ్యా నీకు తోడుగా రావాలా, మీ అయ్య వస్తేనేగా నువ్వు ఎగ్జామ్కి వెళ్ళవంట కదా, నువ్వు ఎగ్జామ్స్కి వెళ్ళినా ఏం రాస్తావు, అసలు నువ్వు చదివేం మళ్ళీ ఇదివే కామెంట్లు రోజు. రేపు మాప నీకు పెళ్ళి అయిపోతుంది, నీ హస్బెండ్ నీతో ఉంటాడా, తిట్టేవాళ్ళు తిడుతూ ఉంటారు, కోప్పడేవాళ్ళు కోప్పడు, ఇవన్నీ రాసుకుంది. తిరిగి వచ్చి ఆ బుక్ వాళ్ళ చేతిలో పెట్టి థ్యాంక్ యూ అన్నయ్య, నువ్వు ఇన్ని క్వశ్చన్స్ వేయకపోతే నాకు ఈరోజు ఆన్సర్ చెప్పే ఛాన్స్ వచ్చేది కాదు అంది. సో అలా ఉండాలి రివెంజ్ అంటే. నోట్ డౌన్ ద రివెంజెస్, నోట్ డౌన్ ఇట్, రాసి పెట్టుకోండి. గివ్ ఏ 1 day, దానికి ఒక టైం సెట్ చేసుకోండి. ఇలానే చాలా పొలైట్గా చాలా కూల్గా వాళ్ళంతా కామెంట్ చేసిన అమ్మాయి ఇచ్చిన ఆన్సర్ థ్యాంక్ యూ అన్నయ్య, నువ్వు ఆ రోజు క్వశ్చన్ చేయకపోయి ఉండుంటే ఈరోజు నేను ఆన్సర్ చెప్పేదానికి ఈరోజు ఈ కారులో వచ్చేదాన్ని కాదు. దట్స్ ఇట్. చాలా సింపుల్గా 1 wordలో ఆన్సర్ అయిపోయింది. అక్కడ 4 years కామెంట్స్ చేస్తూ ఉన్నారు వాళ్ళు.
దట్టు ఆ బుక్ ఇస్తున్నప్పుడు థ్యాంక్ యూ అన్నయ్య అని మళ్ళీ వాళ్ళని అప్రిషియేట్ చేశాను. సో ఇలా ఉండాలి. రివెంజ్లు అంటే ఇలా కూడా ఉంటాయి. సో అందుకని రివెంజ్ చేసే వాళ్ళ కోసం ఆ రోజు ఆ అమ్మాయి అక్కడే ఆగిపోయి ఉంటే, ఆ ఊరు దాటకపోయి ఉంటే 10th పాస్ అవుతుందా, ఇంటర్ ఎగ్జామ్స్ రాస్తుందా, గ్రూప్స్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతుందా, ఐఏఎస్ అవుతుందా? సో రివెంజ్లు అనేవి ఆ లెవెల్లో ఉండాలి. Hard work is the key for success, whether if it's in sports or studies, and work hard and be disciplined and do your work, and automatically you will get success in your life.